ఈ సీన్స్ వరకు మేనేజ్మెంట్ ఫైన్. అయితే ఇప్పుడు ట్రైజర్లో వినిపించిన ఒక 2-3 డైలాగ్స్ మీద బాగా హాట్ టాపిక్ అయ్యాయి. సైలెన్సర్ అనే వర్డ్ గురించి కానీ అదంతా కూడా. సో ఈ అంటే ఆ ద్వంద్వార్థం వచ్చేలాగా ఉండి ఫన్ క్రియేట్ చేయడం అనేది వేరు, కంప్లీట్గా ఒక నెగిటివ్ ద్వంద్వార్థంలోకి వెళ్ళిపోవడం వేరు. సో దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తాను? అది క్యారెక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఇప్పుడు ఈ క్యారెక్టర్ నీ ఆపోజిట్ క్యారెక్టర్తో అలా మాట్లాడాలంటే ఆ క్యారెక్టర్ బ్యాడ్ క్యారెక్టర్ అయింటే అక్కడి నుంచి మొదలవుతుంది బేసికలీ. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓ విలన్ హీరో ఉన్నాడు, ఆ విలన్ ఏదో ఒక టాపిక్ తీసుకున్నాడు, ఆ టాపిక్ గురించి మాట్లాడినప్పుడు ఇదే వస్తుందిగా, ఆ టాపిక్ గురించేగా నేను కూడా మాట్లాడేది. అక్కడి నుంచి మొదలవుద్ది, అంతేగాని డబల్ మీనింగ్ చేద్దామనో లేకపోతే అలా ఏం కాదు. అంటే బట్ చూసేది థర్డ్ పర్స్పెక్టివ్లో చూస్తారు. అది ఫన్నీ మూమెంట్లో ఫన్నీగా అంటే విజువల్ మొత్తం సీన్ అంతా చూస్తే మీకు అది ఏంటా అన్నది ఎగ్జాక్ట్గా తెలుస్తుంది. జడ్జ్మెంట్స్ పాస్ చేయడం అని కాదు. థింగ్ ఏంటంటే ఇప్పుడు మీ బట్టల రామస్వామి బయోపిక్లో కూడా దేర్ ఆర్ లాట్ మోర్ బోల్డ్ మూమెంట్స్. అంటే ఏంటది చిన్న విలేజ్లో సోమన సెటప్ కానీ ఇవన్నీ కూడా చిన్నపాటి బోల్డ్నెస్ ఉంటుంది, బట్ దాన్ని హిలేరియస్గా టర్న్ చేశారు. సో ఎక్కడ కూడా అసభ్యత అనేది కనిపించలేదు, ఇక్కడ కూడా ఛాన్స్. సో అందువల్ల బట్టల రామస్వామి బయోపిక్లో సోమన సీన్లు కానీ దీనికి కూడా అంటే ఏంటి ఇలా ఉంది, ఇబ్బందికరంగా ఉంది అని చెప్పేసి ఎవరు ఫీల్ అవుతారు. ఇట్ వాస్ మోర్ ఎంజాయ్డ్ ఇన్ ఫ్యామిలీస్. అదే చెప్పాను కదా, ఇప్పుడు దాని బ్యాక్డ్రాప్ ఇంపార్టెంట్. నేను అది సిచ్యువేషన్, దాని బ్యాక్డ్రాప్ ఏంటి, దాని లేయర్స్ ఏంటి అన్నది ఇంపార్టెంట్. మనం ఏమీ లేకుండా కావాలని అలా పెడితే డెఫినెట్లీ మీరు చెప్పినట్టు అవుద్ది. బట్ అది మన సినిమాలో లైలాలో కూడా అలా ఏముండదు. డెఫినెట్లీ ప్రాపర్గా ఫస్ట్ ఒక 15 నిమిషాల్లో నవ్వడం మొదలు పెడతారు, ఇంకా అక్కడి నుంచి నవ్వుతూనే ఉంటారు సినిమా అంతా.